పవన్ కళ్యాణ్ రిపీట్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఎంపరర్గా రిపీట్ పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ ఎంపరర్గా మార్చిన అత్తారింటికి దారేది సినిమాను నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చాడా అంటూ ఫిలిం నగర్లో సెటర్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ నిర్మాత జూనియర్తో నిర్మించిన నాన్నకు ప్రేమతో విడుదలకు ముందు తమకు రావాల్సిన రెమ్యునరేషన్ ఇంకా పెండింగ్లో ఉంది అంటూ పవన్ కళ్యాణ్, త్రివిక్రములు ఇద్దరు కలిసి ఆ మూవీ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్పై ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పవన్కు ముట్టవలసిన పారితోషికం ఇంకా ఈ నిర్మాత పూర్తిగా క్లియర్ చేశాడో లేదో అన్న గాసిపులు ఇంకా హడావిడి చేస్తూ ఉండగానే తన బ్యానర్లో నిర్మించిన నాన్నకు ప్రేమతో డైరెక్ట్ చేసిన సుకుమార్కు రీసెంట్గా లగ్జరీ కార్ గిఫ్ట్ ఇవ్వడం ఒక విధంగా పవన్కు కౌంటర్ ఇచ్చినట్లే అన్న గుసగుసలు ఫిల్మ్ నగర్లో వినబడుతున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో సినిమా హిట్ అయినా ఈ సినిమా నిర్మాతకు పెద్దగా లాభాలు రాలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. బ్లాక్ బస్టర్గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టిన హీరో, డైరెక్టర్లకు డబ్బుల సంగతి తేల్చకుండా చేసిన విషయం ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లేలా చేసిన ఈ నిర్మాత సుకుమార్కు కొని ఇచ్చిన ఈ లగ్జరీ కార్ గిఫ్ట్ మొదలబు ఏంటి అంటూ టాలీవుడ్లో సరికొత్త చర్చలకు తావి. అయితే డబ్బు విషయాలలో పెద్దగా శ్రద్ధ పెట్టని పవన్ మనస్తత్వం వల్ల పవన్ కళ్యాణ్కు ఇలాంటి దెబ్బలు ఇప్పటి వరకు చాలా తగిలాయి అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. అత్తారింటికి దారేది సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్కు వచ్చిన ఇమేజ్ మరొక టాప్ హీరోకి వచ్చి ఉంటే ఈ పాటికి కనీసం 7-8 సినిమాలకు పైగా నటించి 100 కోట్లు వెనకేసుకుని ఉండేవారని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విషయాలలో పెద్దగా శ్రద్ధ పెట్టని పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చేలా నిర్మాత ప్రసాద్ ఇలా సుకుమార్కు గిఫ్ట్ ఇవ్వడం వెనకాల గల కారణాలపై ఫిలిం నగర్లో రకరకాల కథనాలు హడావిడి చేస్తున్నాయి. టాలీవుడ్లో నిర్మాతలతో వివాదాలకు దూరంగా ఉండే బీవీఎస్ఎన్ ప్రసాద్ అందరి హీరోలతోనూ చాలా మంచిగా ఉంటాడు అన్న పేరుంది. అయితే గత కొంతకాలంగా ఎన్నో సినిమాలు తీసిన ఈ నిర్మాతకు అత్తారింటికి దారేది సినిమా వల్ల వచ్చిన లాభాలు కేవలం అతడి గత సినిమాల నష్టాలను పూడ్చడానికే సరిపోయింది అన్న గాసిపులు కూడా ఉన్నాయి. ఏమైనా ఈ నిర్మాత కారు గిఫ్ట్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ న్యూస్గా మారిపోయింది. ఓ పాప బాబా రామ్దేవ్ బ్యాచ్ అనమాట.